వినియోగదారుల్లో సినీ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్త అయిన ఒక పత్రికా అధిపతి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. డ్రగ్స్ కేసులో సినీ రంగ ముఖ్యులను విచారిస్తుంటే పలు వాస్తవాలు బయటపడుతున్నాయి. గోవా మార్గం పట్టింది ఒక్క సినీ జనాలే కాదని, మరిన్ని రంగాలకు చెందిన వారున్నారని తెలుస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడుని ఎక్సైజ్ సిట్ అధికారులు విచారించినప్పుడు వారు గోవా వెళ్తే తప్పులేదా అంటూ ఎదురు సమాధానమిచ్చినట్లు తెలిసింది. వారు అంటే ఎవరని అధికారులు గుచ్చిగుచ్చి ప్రశ్నించగా పత్రికాధిపతి పేరు వెల్లడించినట్లు తెలిసింది. తాము మాత్రమే గోవాకి వెళ్లడం లేదని, వారు వెళ్తున్నారని, అలాంటి వారిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో ఆ పత్రికాధిపతికి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలను సంపాదించే పనిలో అధికారులు పడ్డారు. సాక్ష్యాలు దొరికిన తర్వాత ఆ పత్రికాధిపతికి కూడా నోటీసు పంపించే అవకాశం లేకపోలేదని ఓ అధికారి చెప్పాడు. అలాగే పూరి, శ్యామ్ విచారణ సందర్భంగా మరికొంతమంది సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటికి వచ్చినట్లు తెలిసింది. ఇలాంటి వారిలో మరో 11 మంది వరకు ఉండవచ్చని అంటున్నారు. అంతేకాకుండా కెల్విన్ సెల్ ఫోన్ ఆధారంగా 15 మంది విలేకరులకు నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.